నమస్తే అండి. వెల్కమ్ టు మహా న్యూస్. మహిళా శక్తిని గౌరవిస్తూ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఎన్నో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలతో మహిళలను ఎంకరేజ్ చేసేది విమెన్ ఫోరం. టీటీఏ కన్వెన్షన్ రాబోతుంది. మనతో పాటు విమెన్ ఫోరం కి సంబంధించిన ఉమెన్ ఉన్నారండి. వారితో మాట్లాడదాం. ఈసారి టీటీఏ కన్వెన్షన్ ఎంతో వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 17, 18, 19వ తేదీల్లో నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరంలో అత్యద్భుతంగా నిర్వహించడానికి ఎన్నో రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కన్వెన్షన్ అంటేనే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. మరి అన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు మహిళలకి స్పెషల్ గా ఉండాల్సిందే కదా. మరి మహిళా కమిటీ ఫోరం మనతో పాటు ఉన్నారు. కమిటీ చైర్ అండ్ కో చైర్స్ సంబంధించిన జాగృతి ఉన్నారు, వాసవి ఉన్నారు, మెయిన్ చైర్ కేదారేశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఈసారి విమెన్ ఫోరం ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎవరెవరు రాబోతున్నారు, ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు ఎలాంటి లబ్ధి పొందబోతున్నారు, ఈ విశేషాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. నమస్తే అండి. హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? నమస్తే. నమస్తే. వావ్, కలర్ఫుల్ గా ఉందండి ఫ్రేమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇప్పుడే టీటీఏ కన్వెన్షన్ కి వచ్చానా అనిపిస్తుంది. మాకు అదే ఫీలింగ్ లో ఉన్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసిన రోజు నుంచి అదే ఫీలింగ్ లో ఉన్నాము. సో జస్ట్ ఒక 9 days టు గో. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఎస్ అండి. కేదార్ గారు చెప్పండి. ఈసారి విమెన్ ఫోరం కి సంబంధించి చైర్ గా మీరున్నారు. మీ విజన్ ఎలా ఉండబోతుంది? ఎంతో మంది మహిళలు దీనికి రావాలనుకుంటున్నారు. వారికి మీరు ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది టీటీఆ కన్వెన్షన్ లో? కెన్ యూ షేర్ విత్ us? అందరికీ నమస్కారం అండి. నా పేరు కేదార్ జోషిలా. టీటీఏ వారి నేషనల్ మెగా కన్వెన్షన్ షార్లెట్ లో, నార్త్ కెరోలినా షార్లెట్ లో జూలై 17, 18, 19 తారీఖుల్లో జరగబోతోందండి. సో ఇందులో భాగంగా జూలై 18న ఉమెన్స్ ఫోరం అనే సెగ్మెంట్ చేస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇది ఎందుకంటే చాలా కార్యక్రమాలు ప్లాన్ చేశాం కాబట్టి. సో దీనికి చైర్గా నేను నిర్వహించబోతున్నాను. అండ్ అలాగే మనకి నా కో చైర్స్ కూడా మనకి ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నారండి. మనకి జాగృతి అండ్ వాసవి అనమాట. సో ముగ్గురం కలిసి దాదాపుగా 1.5-2 నెలల నుంచి చాలా కూర్చుని ఫస్ట్ అసలు ప్లాన్ చేసాం. ఉమెన్స్ ఫోరం అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, దీనివల్ల ఏంటి మనం జనాలకి అందించాల్సిన మెసేజ్ ఏంటి, ఆడవారికి మనం చేయాల్సిన సహాయ చర్యలు ఏంటి అని చెప్పి కూర్చుని మాట్లాడుకుని ఒక ప్రాపర్ ప్లాన్ ఒకటి, స్కెచ్ ఒకటి గీసుకుని, దీని గురించి నేను అన్ని ఇప్పుడే చెప్పడం కాదు, వివరంగా ఒక్కొక్కటి చెప్తాము. ముగ్గురే ఉన్నాం కాబట్టి ఒక్కొక్క సెగ్మెంట్ గురించి మేము మాట్లాడతాము. బట్ ముందుగా మనం చేస్తున్న ఫోరం వల్ల రాబోతున్న ఉమెన్, ఆ కన్వెన్షన్ కి మరి చాలా మంది వస్తారు కాబట్టి రాబోతున్న ఉమెన్ కి ఎటువంటి హెల్ప్ లైన్ కింద మనం ఉండగలము అని చెప్పేసి ఆలోచించి బాగా చక్కగా ప్లాన్ చేసుకున్నామండి. డీటెయిల్స్ అన్ని ముగ్గురం కలిసి అందిస్తాం. ఓకే. మాకు తెలుసుకోవాలని బాగా ఉందండి. అంటే ఏ ఏ రంగాల వారిని మీరు ఎక్కువగా వారిని ఆహ్వానించడం జరిగింది? అంటే వచ్చే వాళ్ళు కూడా ఆ రంగాల నుంచి ఎక్కువగా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కనుక ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇస్తే ఏ ఏ రంగాల నుంచి ఇన్వైట్ చేయడం జరిగింది మీరు? ముందుగా కీనోట్ స్పీకర్స్ గురించి నేను మాట్లాడతానండి. కీనోట్ స్పీకర్ లో కూడా ప్రప్రథమంగా ఒకరి గురించి చాలా స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఈసారి మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి కొత్తగా ఆలోచించి ప్లాన్ చేసామంటే, ఐ థింక్ జాగృతి, ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. మన ఫస్ట్ కీనోట్ స్పీకర్ గురించి తను మాట్లాడుతుందండి. Definitely. Thank you, Kedar garu. Chala baga explain చేశారు. I loved how you started off saying all three of us sat together and discussed this. Yes. So, మన keynote speaker గురించి మాట్లాడితే, she's an astronaut in training. యూజువలీ ఉమెన్స్ ఫోరం వాటికి వెళ్ళినప్పుడు మనం ఓన్లీ ఆంటర్ప్రెనర్స్ ని కానీ ఒక కార్పొరేట్ లీడర్ ని కానీ చూస్తూ ఉంటాం. అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ అస్ టు గెట్ ఆస్ట్రోనాట్ ఇన్ అవర్ ఫోరం దిస్ టైమ్. అండ్ షీఈస్ our own Telugu women and she's going to space next year. And you won't believe she is just in her early 20s. అండ్ అలాంటి వాళ్ళు మన ఫోరంకి వచ్చి దే స్పీక్, వాళ్ళు మాట్లాడి వాళ్ళ స్టోరీ కానీ అదంతా చెప్తే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ ఫర్ అ లాట్ ఆఫ్ అస్ విమెన్ అవుట్ దేర్. బికాస్ మనము ప్రోగ్రామ్డ్ ఇన్ అ వే దట్ ఈజీ పాత్ చూస్ చేసుకోవాలి లైఫ్లో. ఈజీ యాజ్ ఇన్ something that we all already know, like be it engineering or accounting or whatever. So astronaut is something చాలా మంది అంత ఈజీగా థాట్ అటువైపు వెళ్ళదు. అండ్ మన తెలుగు ఉమెన్ హూస్ అన్ ఆస్ట్రోనాట్ హూ ఇస్ wonderful in her own field and going to space next year, and she has so much to share.
to the younger generation that's coming. Also, she will be helpful for all the age women అండి. ఎందుకంటే పేరెంట్స్ కానీ, మిడిల్ ఏజ్డ్ విమెన్ కానీ, ఫ్యామిలీస్ కానీ వచ్చి వింటున్నప్పుడు ఇట్ హెల్ప్స్ దెమ్ అండర్స్టాండ్. ఓకే, ఆస్ట్రోనాట్ లైఫ్ ఇలా ఉంటుందా, ఇంత బాగుంటుందా, ఆర్ ఛాలెంజెస్ ఉంటే ఎలా ఉంటాయి. సో ఇట్స్ గోనా హెల్ప్ ద హోల్ కమ్యూనిటీ, నాట్ జస్ట్ విమెన్ ఇన్ స్పెసిఫిక్, బట్ ఎవ్రీబడి హూస్ కమింగ్ దేర్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అబ్సల్యూట్లీ అండి. సో I would అంటే like to నాకు add ఇంత one more ఇంట్రొడక్షన్ point. ఇచ్చారు, తన గురించి చెప్పారు కానీ కేదార్ గారు నేమ్ రివీల్ చేయలేదు జాగృతి గారు. దాన్ని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్. That is a surprise. ఏంటండి పేరు రివీల్ చేయలేదంటారా? యా, నేను మామూలుగా ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ లైక్ వాట్ జాగృతి సెడ్, దానికే నా స్టైల్ యాడ్ చేస్తే ఏంటంటే దేశీ పేరెంట్స్ మన 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 వాళ్ళు ఒక ఇదిలో ఉంటారు. తను చెప్పినట్టు అకౌంటింగో, ఇంజనీరింగో, డాక్టరో అంతవరకే మనం ఆగిపోతాము. కాదు, ఈసారి ఈ జనరేషన్ యూత్ స్పేస్ లోకి వెళ్ళడానికి, అందులో స్పెషల్లీ విమెన్ ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఎంత ఎంత అసలు ఆలోచన రావడమే చాలా తక్కువ మందికి వస్తుంది. అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తారు, అక్కడికి ఆగిపోతారు, టెక్నికల్ సైడ్ ఏదో వెళ్ళిపోతారు. బట్ ఇలా కాదు, స్పేస్ లోకి వెళ్ళాలని ఒక మహిళ ఆలోచించి తను వెళ్తా, ఆల్రెడీ వెళ్ళారు, మనకు ఉన్నారు మన వాళ్ళే, బట్ స్టిల్ యంగర్ జనరేషన్ కి ఇది బాగుంటుందని చెప్పేసి బాగా ఆలోచించి మా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి పట్టు వదలకుండా ఆమెను తీసుకురావాలని చెప్పి సాధించారు మా కోచర్లు చక్కగా. సో ఎస్, తన పేరు వాసవి చెప్తావా? Yes, her name is Priya Abhiram. ఓకే. So yeah, she's one of the most youngest astronaut who could ever seen. అంటే ఇన్ని ఇయర్స్ లో మనం ఒక ఇండియన్, ఒక తెలుగు అమ్మాయి ఒక ఆస్ట్రోనాట్ అవుతుందని దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. చాలా ఇయర్స్ అయింది మనం విని. ఆఫ్ ద సునీత విలియమ్స్ ఇస్ ఫ్రమ్ సౌత్ ఇండియా అనుకుంటాము, బట్ షీ ఈస్ ద ఫస్ట్ వన్ హూ కేమ్ అవుట్, ద నేమ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ వెళ్తుంది. ఇట్ విల్ బి అ వెరీ, ఐ థింక్ ఇది ఒక యూత్ కానీ వేరే వాళ్ళకు కూడా ఐ థింక్ షీ విల్ బి అ మోర్ ఐడల్ పర్సన్ టు చూస్. Definitely. అంటే షీఈస్ డూయింగ్ సమ్ రీసెర్చెస్ అండ్ తనకి ఒక వెబ్సైట్ ఉంది. షీఈస్ క్రియేటింగ్ హర్ ఓన్ వెబ్సైట్. She's going to share lots of knowledge to the people, to the woman who is coming to our the forum. We are looking forward to her. చాలా ఎక్సైటింగ్ ఉన్నాం ఆమెను కలవడానికి కూడా. అంటే ఫస్ట్ టైం ఒక అస్ట్రోనాట్ని కలుస్తున్నాము. సో దట్స్ సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ దట్ వీఆర్ సీయింగ్ దిస్ టైం. సూపర్ అండి, గ్రేట్ థాట్ యాక్చువల్లీ. బట్ విమెన్ ఫోరం అంటే విమెన్ ఎక్కువగా వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ కీ నోట్ స్పీకర్ వచ్చేసి ఎంతో మంది యూత్ కూడా ఇన్స్పైర్ గా ఉండబోతుంది. సో వారిని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడానికి, సో వాట్ ప్లాన్స్ ఆర్ యూ గోయింగ్ టు డూ అంటే? వారిని కూడా యూత్ ని తీసుకురావడానికి, యూత్ ని కూడా తీసుకుని రావడానికి మీ దగ్గర ఉన్న మా ప్లాన్స్ ఏంటి? ఇదేనండి మా స్ట్రాటజీ. ఇదే, యూత్ కూడా రావాలి, యూత్ కూడా పార్టిసిపేట్ చేయాలి. నాట్ జస్ట్ అబౌట్ ప్రియా అభిరామ్ ఎలా తన జర్నీ తెలుసుకుని వాళ్ళకి చాలా మోటివేషన్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది. అది కాకుండా కూడా ఫ్యూచర్ లో మీకు విమెన్ జనరల్ గా ఒక ఫారం అంటేనే మనం అందరం కూర్చుని మన ఐడియాస్ ని, మన ఒపీనియన్స్ ని షేర్ చేసుకుని ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ సిస్టమ్ గా ఉంటూ ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేస్తూ, జెండర్ ఈక్వాలిటీ కానీ ఇలాంటివన్నీ మనం ఎలా చెప్తామంటే ఒక మహిళలకు సామాజిక, ఆర్థిక, ఉపాధి మరియు మానసిక ఒత్తిళ్లు ఉంటాయి చూసా, వాటి మీద అవగాహన కల్పించడానికి మనం అంటూ ఇలాంటిది ఒక ఫారం క్రియేట్ చేస్తాం. సో యూత్ కూడా వచ్చి, బికాజ్ వాళ్ళు ఇప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు, యంగ్ గా ఉంటారు, ఏదన్నా సాధించాలని పట్టులో ఉంటారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక్కసారి ప్రొఫెషన్ లోకి వెళ్ళాక ఎలా ఉంటుంది, మరి మీరు హౌస్ వైఫ్ అని కాదు, మ్యారేజ్ అయ్యాక పిల్లలు వచ్చాక లైఫ్ ఎలా ఉంటుంది, మనం కూడా ఎలా కొంచెంగా ఆరోగ్యం ఎలా దెబ్బతింటూ ఉంటుంది, ఒత్తిళ్ళకి లోన్ అవుతూ ఉంటాం ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్. సో ఇలాంటివన్నిటి మీద కూడా కొంచెం అవగాహన ఉంటుంది యూత్ వస్తే. సో దానికి కూడా ప్రియా అభిరామ్ గారిని తీసుకురావడం అనేది ఒక స్ట్రాటజీ అనుకోండి. యూత్ ఆల్సో మస్ట్ కమ్ అండ్ పార్టిసిపేట్. సో సోషల్ మీడియాలో కూడా బాగా పోస్ట్ చేస్తున్నాము, రావాలి, యూత్ రావాలి, పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళకి తెలుసుకోవాలి. ఒక ఫ్యూచర్ ప్లాన్ లాగా వాళ్ళకి ఇలా ఉంటుంది అన్నమాట. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ని రకాల. And like Kedar garu was saying, apart from Priya Abhiram, we have మనం ఇంకా చాలా మంది డిఫరెంట్ బిజినెస్ లైన్స్ ఆర్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము యాజ్ అవర్ ప్యానెల్. మేబీ వీ షుడ్ టాక్ అబౌట్ ద ప్యానెల్.
ఎందుకంటే ప్యానెల్లో ఇందాక కేదార్ గారు said it will cover all aspects of our life, like ఎస్ be it a sports enthusiast is going to be there, and a lawyer, a doctor. So Oh. different professions నుంచి we are going to have panel discussion. Maybe my team వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు about who is going అంటే to be వి there. ట్రై టు ఫోకస్ టు గెట్ అంటే ఒక్కొక్క జానర్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చాము ఫ్రమ్ లా, ఫ్రమ్ డాక్టర్, ఫ్రమ్ సింగింగ్ ప్రొఫెషన్స్, సో దట్ అందరినీ కవర్ చేస్తారు. ఇట్స్ నాట్ ఇన్ దిస్ ఏఐ ఎరా, ఐ క్యాన్ సే దిస్ ఇస్ అన్ ఏఐ ఎరా. ఏఐ ఎరాలో కూడా వీళ్ళందరూ ఉన్నారు. దిస్ ఇస్ అన్ ఇన్స్పిరేషనల్ ఫర్ అదర్ ఉమెన్స్. ఇప్పుడు మధురిమ పటూరి గారు అని ఇంకొక కీనోట్ స్పీకర్ వస్తున్నారు. సో షీఈస్ వన్ ఆఫ్ ద షీఈస్ అ ఫౌండర్ ఆఫ్ పటూరి లా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తను ఒకటి శక్తి ఫారం, తను శక్తి అని చెప్పి ఇంకొకటి తను ఎస్టాబ్లిష్ చేసినారు ఫర్ ద డివర్స్ ఉమెన్. సో దేవర్ హెల్ప్ అంటే డిఫరెంట్ జోనర్స్ నుంచి తీసుకొస్తున్నాం. అలాగే మేము క్రియేటర్స్ కంటెంట్ అని కొత్తగా తీసుకొస్తున్నాం ఈసారి. సో బికాస్ వి నో మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు అందరూ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ లైఫ్ అందరు ఇప్పుడు క్రియేటర్స్ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో దట్ వీఆర్ కనెక్టింగ్ ఆల్ ద క్రియేటర్స్ టు కమ్ ఇన్ టు వన్ ప్లేస్ అండ్ టు to know more about them, to learn how they have become more creators, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఆఫ్టర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ అనదర్ ఫీల్డ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వన్. అవన్నీ వాళ్ళు డిస్కస్ చేయడానికి హౌ స్ట్రాంగ్ దే ఆర్ అని చెప్పడానికి వీఆర్ అని చెప్పడానికి అన్ని కవర్ చేస్తున్నాం, ఒకటే కాదు. లైక్ హౌ యూఆర్ సోషలైజింగ్ అండ్ హ్యాపీనెస్, సింగింగ్, డాన్సింగ్, వాళ్ళందరూ ఎలా చేస్తారు, వాళ్ళ హౌ దే వర్ డీలింగ్ ఇన్ డే టు డే లైఫ్ అన్నది. ఇట్స్ లైక్ సో ఇదంతా Q&A లాగా ఉండబోతుందా, లేకపోతే కీనోట్ స్పీకర్స్ సో ఇట్స్ మాట్లాడటం? డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంటరాక్టివ్ అండి. ఫస్ట్ Oh, వారి okay. జర్నీ వారు షేర్ చేసుకుంటారు. వారిని మనం ఎందుకు తీసుకొచ్చామనే పర్పస్ మనం ఫస్ట్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కానివ్వండి, ఒక జనరల్ గా ఒక క్వశ్చన్ ఫార్మాట్ ఉంటుంది. సో అంటే దే షుడ్ నో వై వి బ్రాట్ దిస్ పర్సన్ హియర్ అని చెప్పేసి వచ్చిన విమెన్ కి కూడా తెలియాలి. కాబట్టి మనం వాళ్ళ జర్నీ అండ్ వాళ్ళ విషయాలన్నీ మాట్లాడతాం. తర్వాత ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంటరాక్టివ్ అండి. మేము లాస్ట్ ఫ్యూ మినిట్స్ వాళ్ళకి వదిలేస్తాము, ఆడియన్స్ కి. వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడతారు. And as Vasavi said, we have another keynote speaker that is also very important. She's immigration lawyer and she owns Paturi Law. She's also founder of Shakti US Foundation. And Shakti US Okay. Foundation is for women who are seeking help for various issues అన్నమాట. బీట్ అబ్యూజివ్ ఉమెన్ అవనివ్వండి, జాబ్స్ పరంగా కానివ్వండి, ఇలా రకరకాల విషయాల్లో దే సీక్ సొల్యూషన్, దే నీడ్ హెల్ప్. సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా మధురిమ పాటూరి గారు, ఆవిడ శక్తి యుఎస్ అనే ఒక ఫౌండేషన్ స్థాపించారనమాట. సో ఇవన్నీ కూడా ఆవిడ వస్తే మనకి ఇలా ఇమిగ్రేషన్ ఇష్యూస్ అండ్ విమెన్ అన్న తర్వాత మనకంటూ సర్టెన్ లాస్ ఉంటాయి విచ్ వీఆర్ నాట్ అవును. అవేర్ ఆఫ్. బేసిక్ లాస్ Exactly. కొన్ని ఉంటాయి. అది ఆనెస్ట్లీ చెప్పాలంటే ఒక 70 to 80% ఆఫ్ ద విమెన్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ అవర్ లాస్ ఆర్, స్పెషల్లీ Yes. వెన్ వీఆర్ ఇన్ అ కంట్రీ where we are not born, and though many of them are citizen, but మనకు తెలియదు మనకు ఉన్న లాస్ Yeah. ఏంటి. సో టు అడ్రస్ ఆల్ దీస్ థింగ్స్ మనం మధురిమ గారిని తీసుకొస్తున్నాం అన్నమాట. Mhm. అండ్ అలాగే ప్యానల్ లో యాజ్ వి సెడ్ డాక్టర్ వస్తున్నారు, ఒక న్యూరాలజిస్ట్ స్పెషల్లీ. బికాజ్ మనం మాట్లాడుతూ ఉన్నాము ప్రొఫెషనల్ గా, ఇటు ఫ్యామిలీ పరంగా చాలా మానసిక ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు విమెన్. సో వి డెఫినెట్లీ Yes. నీడ్ సైకాలజిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్ ఇద్దరు రాబోతున్నారు. వారు కూడా మన ఉమెన్ అందరితో కూడా మాట్లాడబోతున్నారు. వారి జర్నీ షేర్ చేసుకుంటూనే వారి నుంచి మనం ఎటువంటి హెల్ప్ మనం ప్రొవైడ్ చేయగలము టు ద సొసైటీ, టు ద విమెన్ హు ఆర్ ఫేసింగ్ సర్టెన్ ఇష్యూస్. సో అలాగే మనకి ఫిట్నెస్, ఇందాక జాగృతి చెప్పినట్టు ఫిట్నెస్ నుంచి కూడా ఒకరు తీసుకొస్తున్నాం. యాజ్ ఏజ్ గ్రోస్ మనం కొంచెం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటే మొదలవుతాం, ఫిట్నెస్ ని పక్కన పెడతాం. బట్ Yeah. నో, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫిట్నెస్, హెల్త్, డైట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తాం అన్నమాట. అలాగే ఆంటర్ప్రినర్లు వస్తుంటారు మనకి. విమెన్ ఎంపవర్మెంట్ టీం నుంచి కూడా మనకి లేడీస్ వస్తున్నారు. సో వీరందరూ Mhm. ప్యానల్ లో కూర్చుని వారి జర్నీ షేర్ చేసుకోవడంతో పాటు వారు మనందరికి ఎలా ఒక హెల్ప్ లైన్ కింద ఉండగలరు అన్న విషయాలు కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. వావ్, సూపర్ అండి. సో చాలా హ్యూజ్ గా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. Yes. సో Yes. కీనోట్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారు. సో క్రౌడ్ కూడా చాలా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. అండ్ టైమింగ్ కూడా సో 12 to 5 అన్నారు. ఆల్మోస్ట్ Yes. మోర్ దాన్ 5 hours ఉండబోతుంది ఈ సెషన్ మొత్తం. సో దీనికోసం ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఆల్రెడీ కోచెస్ ఇద్దరు నాతో పాటు ఉన్నారు. సో మీరున్నారు, ఇంకా మీ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, అండ్ So- వాలంటీర్స్ ఎంతమంది దీనికోసం వర్క్ చేస్తున్నారు, వాళ్ళ రేషియో ఏంటో Basically- తెలియజేస్తారా?
బేసికల్లీ మేము ముగ్గురమే ఉన్నామండి. ఓకే, మేము వావ్. ముగ్గురమే. వి హావ్ బీన్ వర్కింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటిల్ నౌ. అండ్ మాకు సపోర్ట్ సిస్టమ్ అంటే ఇక డాలస్ టీమ్ ఉన్నారు, ఎవరైతే మమ్మల్ని కో చైర్స్ అండ్ చైర్స్ కింద చేశారో. సో డాలస్ టీమ్ ఇస్ ఆల్వేస్ విత్ అస్. దే హావ్ బీన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. శేఖర్ గారు కానివ్వండి, ప్రశాంతి గారు కానివ్వండి, ఇలాగా దే హావ్ బీన్ బిగ్గెస్ట్ సపోర్ట్. మాకు ఆల్రెడీ వెనక నుండి వాళ్ళు మమ్మల్ని పుష్ చేస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. బట్ పర్టికులర్ గా వేరే ఎవరు లేరండి, మేము ముగ్గురమే మొత్తం చేసుకుంటున్నాము. మాకు వెనకాల వీళ్ళిద్దరూ సపోర్ట్ గా ఉన్నారనమాట. ఏదన్నా కావాలంటే మాకు ఇలా ఓ 10 మంది కాంటాక్ట్ చేసాం, మాకు కుదరట్లేదు, టైమింగ్స్ కుదరట్లేదు, డేస్ కుదరట్లేదు అనగానే మీకు ఇంకా కాంటాక్ట్స్ కావాలా, మేము ఏమైనా హెల్ప్ చేయాలని వాళ్ళు పాపం ఎప్పటికప్పుడు పింక్ చేస్తూ సపోర్ట్ సిస్టమ్ కింద నిలుస్తున్నారు. బట్ అదర్వైజ్ ఐ థింక్ వీళ్ళిద్దరే నాకు బ్యాక్ బోన్. జాగృతి అండ్ వాసవి ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరితో ఇంటరాక్షన్ లో వీళ్ళిద్దరే నాకు సపోర్ట్ సిస్టమ్ లా ఉన్నారనమాట. సో 3 శక్తులు కలిసాయి ఇక్కడ టీటీఏ Yes, కన్వెన్షన్ లో. yes. కానీ ఒకటి చెప్పుకోవచ్చు అండి, టీటీఏ కన్వెన్షన్ ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో మలిపెద్ది గారు కానీ, మన ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు కన్వెన్షన్ కన్వీనియర్ మన ప్రవీణ్ చింత గారు కానీ, దే గేవ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు అస్. అంటే మీరు వీళ్ళనే తీసుకురావాలి, వీళ్ళనే ఇంక్లూడ్ చేయాలి లీడర్స్ గెస్ట్ లాగా అని మాకు అసలు ఏమి లేదు. దే గేవ్ అస్ అ ఫ్రీ హ్యాండ్స్. సో ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కుడ్ డన్ దిస్ టైమ్. అంటే అందరినీ మేము అంటే మాకు మీరు వీళ్ళనే తీసుకురావాలని మాకు ఏం చెప్పలేదు. సో వీ గాట్ అ వెరీ గుడ్ ఫ్రీ హ్యాండ్స్. సో వీ రీచ్డ్ అవుట్ టు ద, అంటే మాకు రెక్కలు వచ్చి ఇచ్చారనమాట, మీకు రెక్కలు ఇస్తే మీకు ఇస్తున్నా, మీరు ఎగరండి అన్నట్టు. సో దే గేవ్ అస్ అ పర్మిషన్ టు డూ వాట్ ఎవర్ వీ లైక్. అండ్ సో వీ బాట్ అ వెరీ గుడ్ పీపుల్. And especially, we are discussing on the calls, and Yeah, they we never need it, stopped Andy. us So from, if we have liberty, we can do wonderful they things gave us so actually. much of freedom in Right. that. And Mm. definitely, our team, whenever we needed, there is a Navy support team. There is different forums. ఇప్పుడు మనకు women's forum ఉన్నట్టుగానే we have audio visual forum and things like that. It's a huge, a lot of people coming together to get this massive event done. యా, So ఒక కమిటీకి మనం పరిమితమై ఉన్నప్పటికీ కూడా కన్వెన్షన్ అంటే వి నీడ్ టు కోఆపరేట్ విత్ అదర్ కమిటీస్ ఆల్సో. సో definitely. అందరు కోఆపరేషన్ Yes. తోటే Oh, it's ఏ absolute, కమిటీ అయినా absolute. Yeah. There is no doubt in with other forums also. They already they are just a phone call away. అంటే మేము బిజీ ఉన్నాము అని చెప్పినా కూడా again they'll get back to us. Where are you stuck అని చెప్పి. We got a little help from other forums also. So that's how we are looking forward. And I'm eagerly waiting for this women's forum to go I successful. know that. Yes. సూపర్ We are సూపర్ సక్సెస్ literally waiting అవుతుందండి. to సో make it దాంట్లో నో successful. డౌట్. సో అండ్ Because ఆల్సో మాది ఒకటే పొలిటికల్ గా opinion. సీతక్క కూడా రాబోతున్నారు కదా కేదార్ గారు. Yes, yes. అంటే హౌ డు యూ యూటిలైజ్ దట్ వన్ అండ్ హౌ? we are trying to bring in her అండి. అంటే కొంచెం సేపు వచ్చినా కూడా ఇది హెల్ప్ అవుతుంది మనకి. పొలిటికల్ యా, పరం సీతక్క గారు అండ్ వెరీ ఓన్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ సుమ గారు కూడా. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు బ్రింగ్ ఇన్ దెమ్. వాళ్ళు కొంచెం సేపు వచ్చి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడినా కూడా చాలా మోటివేట్ అవుతారు మన ఉమెన్. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ ఫింగర్స్ క్రాస్ వస్తారని అనుకుంటున్నాము. బీన్ అనౌన్సింగ్ కూడా సుమ గారు వస్తారని చెప్పేసి. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. హోప్ఫుల్లీ దే విల్ కమ్, దే విల్ ఇంటరాక్ట్ విత్ విమెన్ అండ్ ఇంకా ఇంకా హ్యూజ్ సక్సెస్ అవుతుంది. సో వీటితో పాటు ఇంకొక చిన్న పాయింట్ మెన్షన్ చేస్తాను ఏంటంటే, ఎంతసేపు ఇలాగా రెగ్యులర్ గా స్పీచెస్, హెల్ప్ లైన్ ఇదే కాకుండా సరదాగా క్రియేటర్స్ కనెక్ట్ అని చెప్పాము. సో ఇన్ఫ్లుయెన్సర్స్ రాబోతున్నారు, వాళ్ళు పాడబోతున్నారు, ఆడబోతున్నారు, ఆటలాడించబోతున్నారు. సో బోల్డ్ అని గివ్ అవేస్ కూడా ప్లాన్ చేసాం మేము ఉమెన్ కి. సో మధ్య మధ్యలో ఫిల్లర్స్ లాగా అన్నమాట. కొంచెం ఒక పెద్ద స్పీచ్ అయ్యాక, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు వచ్చాక, హెల్ప్ లైన్ అవన్నీ అయ్యాక, దెన్ ఒక కొంచెం ఫిల్లర్ కింద వాళ్ళని కొంచెం రిలాక్స్ చేద్దామని చెప్పి గివ్ అవేస్ అండ్ గేమ్స్ అని ప్లాన్ చేసుకున్నాము. సో దట్ వే కూడా జనాలకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది రావాలని. కంటిన్యూస్ గా అవే ఉన్నా కూడా కొంచెంసేపు ఆగి వెళ్ళిపోతారు. ఓకే, దిస్ Yeah. ఇస్ నాట్ మై పార్ట్ అని చెప్పి. సో అలా కాకుండా సరదాగా వాళ్ళు ఎంటర్టైన్ కూడా అవ్వాలనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటారు కదా. మీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోండి ఎవరైతే fun గేమ్ తో. పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికి కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో వి డోంట్ రివీల్ ఇట్ రైట్ నౌ. Gifts and gift cards. ఆడియన్స్ గిఫ్ట్స్ కోసం అన్న ఆడియన్స్ వస్తారు మన దగ్గర, కానీ గట్టి నమ్మకం మాకుంది. Yeah. యా, సూపర్ అండి. సో ఈ కంటెంట్ వాటిని కూడా మీరు ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ సోషల్ మీడియాని కూడా యూజ్ చేసుకొని సో ఏ విధంగా దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు? అంటే మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ జనంలోకి అవగాహన పెంచే విధంగా, అంటే దీని గురించి టీటీఏ కన్వెన్షన్ కి సో ఇన్ని కార్యక్రమాలు ఉండబోతున్నాయని
చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అంటే మహా అంటే విమెన్ ఫోరం అంటే సో ఏదో ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఇది కంప్లీట్ గా భిన్నంగా ఉంది. టీటీఐ ఈజ్ విమెన్ ఫోరం ఈజ్ ప్లానింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు అదర్ దెన్. సో ఎలా దీన్ని సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు మీరు? అసలు ఫస్ట్ ఎలా ఆఫ్ ఆల్ యూటిలైజ్ చేసుకుంటున్నారు ఆ ప్లాట్ఫామ్ ని? థ్యాంక్స్ టు మన టీవీ ఛానల్స్ అండి, మీలాగా ముందుకొచ్చి ఏం చేయబోతున్నారు అని డీటెయిల్ గా మా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. అలాగే బైట్స్ తీసుకుంటున్నారు, అంటే షార్ట్ గా వాళ్ళకి ఇన్ షార్ట్ చెప్పడానికి బైట్స్ కూడా తీసుకుంటున్నారు. సో దట్ ఈస్ వన్ పబ్లిసిటీ స్ట్రాటజీ. అండ్ దెన్ వీ హీన్ పోస్టింగ్ ఫ్లైయర్స్ అన్నమాట, ఎవరెవరు రాబోతున్నారు, వీళ్ళ ద్వారా ఏం జరగబోతోంది అని చెప్పేసి. అదే కాకుండా ఫ్రమ్ టుడే ఆర్ టుమారో ఎవ్రీ సింగిల్ డే వీఆర్ గోనా రిలీజ్ అ రీల్ ఆర్ flyer saying that yes, this is happening. ఇది you don't want to miss this part. మీరు గనక ఈ విషయంలో చూస్తుంటే మీకు అవగాహన కావాలని చెప్పేసి you don't want to miss this part అని ఎవ్రీ సింగిల్ డే కి ఇక్కడి నుంచి మనం రీల్స్ అండ్ ఫ్లయర్స్ పోస్ట్ చేయబోతున్నాము. సో స్పెషల్లీ షార్లెట్ పీపుల్ కి తెలియాలి అది. షార్లెట్ లో ఉన్న వాళ్ళకి, మేమందరం ఇక్కడ డాలస్ అండ్ అదర్ ప్లేసెస్ లో ఉండిపోయాం కదా. సో ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ ఓన్లీ మీన్స్ మనం జనాల్లోకి వెళ్ళడానికి. So thanks to you all TV channels, and Thanks then to Maha TV for sure. yes, definitely. That's our duty, Andy. So we definitely cooperate with you. So I'm also a lady woman. I can Yeah. definitely. Yeah. సో చాలా వండర్ఫుల్ థింగ్స్ మీరు చేస్తున్నారు. ఐ మీరు డెఫినెట్లీ ఒకవేళ టీటీఏ కన్వెన్షన్ కి వస్తే మీరు కూడా మా ఉమెన్స్ ఫోరం కి రావాలని మిమ్మల్ని అఫీషియల్ గా ఇన్వైట్ చేస్తాం. తప్పకుండా అండి. ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ అండి. మిమ్మల్ని కూడా ప్యానెల్ లో పెట్టేస్తాం. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే కేదార్ గారు, సో ఇంకా చెప్పండి, టీటీఏ కన్వెన్షన్ కి సంబంధించి అంటే 17th 18th జరగబోయే కార్యక్రమాల గురించి చెప్పారు. 19th కూడా ఏమన్నా ఉన్నాయండి ఉమెన్స్ కి సంబంధించి మెయిన్ స్టేజ్ మీద కానీ ఇంకా ఏమైనా బ్రేక్ఫాస్ట్ రూమ్ లో? బేసికలీ ఉమెన్స్ ఫారం అయితే ఇట్స్ ఓన్లీ ఆన్ 18th అండి. అదర్ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి. సో 18th 19th పొలిటికల్ ఫారం ఉంది, ఇమిగ్రేషన్ ఫారం ఉంది, ఇలా రకరకాల ఫారమ్స్ ఉన్నాయి. యంగ్ యూత్ కి స్పెషల్ గా వాళ్ళకి సపరేట్ గా ఒక ఫారం పెట్టారు. సో మనకి పేజెంట్ ఉంటుంది, ఇలా రకరకాల ఫారమ్స్ అవి నడుస్తూనే ఉంటాయి. లిటరేచర్ ఫారం ఒకటి ఉంది. సో అవన్నీ నడుస్తూనే ఉంటాయండి. దెన్ మనకి స్పెషల్ గా ఉమెన్స్ ఫారం అనేది 18th మాత్రం జరుగుతుంది. సో చెప్పండి, ఈ అద్భుతమైన ప్లానింగ్ ఉంది. సో అదే ప్లానింగ్ మాత్రం సూపర్ గా ఉంది. సో ఎడ్యుకేషన్ కూడా అద్భుతంగా ఉండబోతుందని మాకు అర్థమవుతుంది. సో దీనికి ఏమైనా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? అంటే ఇలాంటివి ఏమైనా లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ? సో ఎస్, నేను చెప్తాను, నా తర్వాత మా కోచర్స్ కూడా మాట్లాడతారు, వాళ్ళకి ఏమైనా ఉందేమో ఈ విషయం. నేను అడగలేదు, మీ ద్వారానే తెలుసుకుంటాను. సో ఆనెస్ట్లీ నేను ఇక్కడ ఒక ఆర్జే కింద, ఒక ఎంసీ కింద లోకల్ డాలస్ లో అనమాట బిన్ హోస్టింగ్ మెనీ ఈవెంట్స్. ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఉమెన్స్ ఫోరం యాజ్ అ హోస్ట్. కానీ నేను ప్రత్యేకంగా నేను ఇది హోస్ట్ చేయలేదు, ఎప్పుడు ఆర్గనైజ్ చేయడం కానీ ప్లానింగ్ కానీ ఇవన్నీ చేయలేదు. సో బట్ ఐ నో విమెన్స్ ఫారం లో ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ తెలుసు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, వై నాట్ లెట్స్ ఇట్, అంటే ఒక నమ్మకంతో ఇచ్చారు. మీరు ఏదో చెయ్యగలదు అని నమ్మకంతో ఇచ్చారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం ఎక్కడ ఫ్లాప్ చేయకుండా, మనం కూడా మంచి కోచెస్ కూడా దొరికారు కాబట్టి నాకు. సో అంటే ముగ్గురుతోటే పని జరుగుతుంది, దాదాపుగా ముగ్గురుతోటే, ఇంకా పెద్ద టీం ఏం లేదు. సో మీ ముగ్గురుతోటే నడిపిస్తున్నాం కాబట్టి యూ అండర్స్టాండ్ హౌ మచ్ దే ఆర్ ఆల్సో వర్కింగ్, రైట్, మా కోచెస్ కూడా. సో బాగా స్ట్రక్చర్డ్ గా ప్లాన్ చేసుకున్నాం. అగైన్ ఫింగర్స్ క్రాస్డ్, హోప్ఫుల్లీ బాగా సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదేనండి. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ టీమ్, బట్ ఐ వాజ్ హోస్టింగ్, చైర్ కింద మాత్రం లేను. బట్ ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ జాగృతి అండ్ వాసవి. For sure. So coming to my experience, I worked for a Big Four company, Big Four accounting firms, and I was the lead organizer for their social events committee, national level, back when I was in India. So national level, I was one of the Big Four social activities organizer. And then apart from that, one of the other Big Four company, I just don't want to say that company's name. It's one of the Big Four accounting firms. And I was a non-profit organizer lead also for about 4 years. So, so non-profit was and corporate, both the areas lo I have like 4 years of experience in organizing national level, programs there. So Adigood, it is very similar, but the audience scale is
ఆల్సో ప్రిటీ బిగ్ అక్కడ స్పాన్సర్షిప్స్ లాంటివి ఉండవు. బట్ దెన్ ఇట్ ఈస్ అబౌట్ హౌ వెల్ యూ కెన్ మేనేజ్ ద ఎంప్లాయీస్ and their social activities by inviting the leaders and organizing the whole event at a large scale. So it has been a good హెల్ప్ experience. అవుతుంది ఆ ఎక్స్పీరియన్స్. Yeah, so నేను ఎప్పుడు కల్చరల్ what do you call కల్చరల్ ఫోరమ్స్ కి కానీ కల్చరల్ కమిటీస్ కి ఎప్పుడు చేయలేదు. సో టీటీఏ ఇస్ మెయిన్లీ అ కల్చరల్ association. So this Correct. is my first time. So it's a very good experience working alongside Telugu women for a cultural association. So it's I good. think It's a different exposure altogether. ఓకే, వాట్ జాగృతి అబౌట్ కూడా వాసవి గారు? చెప్పచ్చు అనమాట, మనం కార్పొరేట్ టు కల్చరల్ హర్ జర్నీ అని చెప్పి. I mean, back in India, just college leaders అంతవరకే చేశాను. బట్ I've been active in all my sports and everything అండి. సో కమింగ్ Okay. బ్యాక్ టు I moved from Atlanta to Arizona. Arizonaకి వచ్చాక నాకు TTA ఇంట్రడ్యూస్ అయింది. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్ ఇన్ TTA. అలాగే అలా అందరితోని పరిచయం వల్ల ఐ హ్యావ్ గాట్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అన్ కోచర్. బట్ ఇట్స్ గ్రేట్. అంటే నేర్చుకోవచ్చు అండి, చాలా నేర్చుకోవచ్చు బీయింగ్ ఇన్ టు దిస్ as a co-chair and being a member into such kind of organizers. అంటే how can be అంటే మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే how friendly the people are, how friendly you can approach everyone. అంటే అమ్మో నాకు ఇచ్చి మాట్లాడాలా భయం ఉంది అన్న అయితే లేదు యాక్చువల్లీ. So that's how it's been a very good journey. I can say this is my good start అని చెప్పొచ్చు with such kind of hosting and now forum కి చైర్ కోచ్ ఎలా చేయడం. ఇట్స్ అ గుడ్ స్టార్ట్అప్ ఫర్ మీ అని అయితే చెప్పొచ్చు. ఇట్స్ బీన్ మోర్ అంటే వీళ్ళిద్దరు చెప్పారు కదా, ఒకరు ఆర్జే ఒకరు ఈవెంట్స్ హోస్ట్ చేశారని. నాకు ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. వీళ్ళకి క్రౌడ్ చూసి వీళ్ళు కొంచెం వీళ్ళకి ఓకే ఎలా అంటారు, ఓకే నడుస్తుందిలే మనకు అన్నట్టు ఉంటది. కానీ నాకు ఇట్స్ ఫస్ట్ టైం అనమాట గ్యాదరింగ్ ఆల్ ద పీపుల్. ఐ బీన్ అన్ ఆడియన్స్ ఆల్ ద టైమ్, బట్ నౌ ఐఎమ్ బీయింగ్ అ మెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ అనేది చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఓకే, సో కేదార్ గారు మీకు ఒక క్వశ్చన్ అండి. సో మీరు చెప్పండి. ఆర్జేగా హోస్ట్ గా చేశారు, ఇప్పుడు ఒక లీడర్ గా మీరు లీడ్ చేస్తున్నారు ఒక ఫోరం ని. సో ఎంతో మంది క్రౌడ్ ని గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో కొన్ని వాటికి నో చెప్పాల్సి వస్తుంది. సో కొన్నిటిని మనం స్వీకరించాల్సి వస్తుంది నో చెప్పినప్పుడు. సో హౌ డు యూ బ్యాలెన్స్ దోస్ సిచ్యువేషన్స్ వెన్ యూ ఫేస్? సో దీనికి నో ఆన్సర్ చెప్పడానికి ఏం చాలా చెప్తారండి? సంకోచించాలి కొన్ని సందర్భాల్లో తెలిసిన వాళ్ళకి, ఎస్పెషల్లీ మనం వర్క్ చేసేది మన ఫ్యామిలీ మెంబర్స్ తోటే. సో అవును. అయినప్పటికీ అది మనకి నచ్చకపోతే నో చెప్పాల్సి వస్తుంది, కానీ చెప్పాలి. అవును. మనం ఆ లీడర్షిప్ లో ఉన్నాం కాబట్టి, లీడర్ గా ఉన్నాం అవునవును. కాబట్టి. సో దట్ అదే ఈస్ ద అంటే వెరీ డిఫికల్ట్. కొంచెం కష్టమే నో చెప్పడం అనేది, కానీ నో మీన్స్ నో దగ్గర బాగా నేర్చుకున్నాం ఆ డైలాగ్. యా, సే ఇట్స్ నాట్ ఈజీ అండి దేనికైనా, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ప్రొఫెషన్ పరంగా కానివ్వండి, నో చెప్పడం అనేది, మనం నో చెప్పించుకోవడం కూడా ఇట్స్ నాట్ ఈజీ. మనం ఇప్పుడు యా, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో మనకి ఇంత బడ్జెట్, ఈ ఈవెంట్ కి ఇంత బడ్జెట్ అవుతుంది అది ఇది అంటే కట్ చేస్తారు. నో నో నో, నాట్ శాంక్షన్ రైట్. ఇట్స్ యా, నాట్ ఈజీ. మనకి ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం బడ్జెట్, మనకి లిమిటేషన్స్ ఉంటాయి కదా, ఏ ఈవెంట్ అయినా సరే మనకి అవును. సర్టెన్ బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ లోనే మనకి హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ని తీసుకురావాలి, తర్వాత ఇవన్నీ ఉంటాయి మనకి. సో ఇట్స్ నాట్ ఈజీ. నో చెప్పడము చెప్పించుకోవడం కూడా కొన్నిసార్లు నేను వీళ్ళకి కూడా నో చెప్పుకుంటుంటాను. మా పై వాళ్ళు నాకు నో చెప్తే నేను వీళ్ళకి నో చెప్తాను అనమాట. I think sometimes finding that common ground is important. యా. సో చెప్పండి ముగ్గురు, హౌ డు యూ బ్యాలెన్స్ యువర్ టైం అండి? సో టీటీఏ కన్వెన్షన్ మీరు దాదాపు 2-3 నెలల నుంచి చాలా ఎక్కువ సమయం దీని మీదే పెట్టుంటారు. అండ్ మీకు ఆల్రెడీ ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, పర్సనల్ లైఫ్ ఉంది. సో ఎంత టైం దీని మీద పెడుతున్నారు? అండ్ సో హౌ డు యూ మేనేజ్? అంటే మేనేజింగ్ టైమ్ ఈజ్ ద క్రూషియల్, ఎస్పెషల్లీ విమెన్స్ కి అది. సో అది కనుక తెలిస్తే సక్సెస్ అయిపోయినట్టే 70% ఎవ్రీ ఉమెన్. సో అది తెలియకే చాలా మంది కూడా వెనకబడిపోతున్నారు. సో నేను దీనికి టైం కేటాయించలేకపోతున్నాను, ఫ్యామిలీతో టైం కేటాయించలేకపోతున్నాను, ప్రొఫెషనల్ లైఫ్ ను వదులుకునే వాళ్ళు ఎంతో మంది. సో వారందరికీ మీరిచ్చే అడ్వైజ్ ఏంటి? చాలా 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 మంచి క్వశ్చన్ అండి ఇది. నేను ఇన్ ద లాస్ట్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా ఏదైనా సజెషన్ ఇవ్వండి అంటే లాస్ట్ లో ఇదే చెప్పాను. టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అండి, అది ఎనీ ఏజ్ గ్రూప్ అవ్వండి. అది నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను మధ్యలో. ఐ వాజ్ ఇన్ అ షెల్. నేను, నా ఫ్యామిలీ, ఏదో నా జాబ్, నా 4 ఫ్రెండ్స్, ఇంతే.
ఆ నలుగురు ఈ నలుగురు మేము నలుగురు నాకు బయట నలుగురు ఫ్రెండ్స్, నా జాబ్ నాకు చూసుకున్న షల్లో ఉండేదాన్ని. బట్ ఇలా విమెన్ వచ్చి ఏదో లేదు దీనిలో ఏదో స్పాంటైనిటీ ఉంది, దీనిలో ఏదో ఉందని చెప్పి కొంచెం పుష్ చేసి యూ కెన్ డూ ఇట్, యూ హ్యావ్ టు హోస్ట్, యూ హ్యావ్ టు యూ హ్యావ్ గుడ్ టాకింగ్ స్కిల్స్, గో యాజ్ అన్ ఆర్జే, ఇలా రకరకాలుగా వాళ్ళు వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఒక్కసారి బయటకు ఓపెన్ అయ్యాక టైం ఏది, ఎక్కడ నేను ఇదెలా మేనేజ్ చేయాలి, అదెలా మేనేజ్, చాలా కష్టం అవుతుంది. బట్ స్లోగా యూ విల్ గెట్ యూస్ టు టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అండ్ మేము ఎలా టైం మేనేజ్మెంట్ మేనేజ్ చేసుకున్నాం అంటే, ఎస్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు అక్కడ ఇద్దరు. సో నేనంటే స్కూల్లో వర్క్ చేస్తాను, ఐఎమ్ నాట్ ఇన్ టు ఐటీ ఎనీమోర్. సో ప్రస్తుతం ఓకే. నాకు హాలిడే సీజనే కాబట్టి నేను పర్వాలేదు, ఐ హ్యావ్ సమ్ టైం వీటికి పెట్టడానికి. బట్ పాపం వాళ్ళిద్దరు అక్కడ వర్క్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి ఇంకా కష్టం అయి ఉంటుంది. బట్ ఎస్, ఎందుకంటే ప్రొఫెషన్ ఇది ఒక ప్రొఫెషనే, బట్ స్టిల్ బట్ ఒక టైం అనుకుంటాం అనమాట, ఇగో ఈ రోజు నైట్ కనెక్ట్ అవుదాం లేదా రేపు నైట్ కనెక్ట్ అవుదాం అని ముందరే ప్లాన్ చేసుకొని అకార్డింగ్లీ ఎక్కడున్నా ఎవరెక్కడున్నా ఫోనే కాబట్టి ఎస్ ఈ టైం కనెక్ట్ అవ్వాలంటే అవుతాము, మాట్లాడుకుంటాము. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఎవరికి ఏది వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, యూనో లేదు ఇక్కడ మనం ఇంకొంచెం ఫాస్ట్ ట్రాక్ లో వెళ్ళాలి, ఇక్కడ మనం స్లో చేయొచ్చు, ఇదిగో ఈ బడ్జెట్ అప్రూవ్ అవ్వలేదు, ఇదిగో ఇంత బడ్జెట్ అప్రూవ్, ఇవన్నీ మాట్లాడుకుంటాము. నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. నాకు కూడా చెప్తున్నా కదా, షెల్లో ఉన్నప్పుడు తెలియలేదు, బయటకు వచ్చాక మాత్రం ఒక్కసారి ఇలా మైండ్ ఇలా బ్లూ అయిపోయాయి అనమాట, బాబాయ్ ఎలాగా అది ఇది ఇవి ఎలా మేనేజ్ చేయాలని. ఇంకా టైం అగైన్ అక్కడ కూడా టైమే మనకు అన్ని నేర్పిస్తుంది, టైం మేనేజ్మెంట్ కూడా టైమే నేర్పిస్తుంది. ప్యాషన్, మీకు చెయ్యాలి అని ఒక థాట్ మీ మైండ్ లో పడింది అంటే ఖచ్చితంగా టైం ఆటోమేటిక్ గా మనం అడ్జస్ట్ చేసుకుంటాం, టైం తీస్తాం. ఊరికే స్క్రాల్ చేసే బదులు ఈ ½ ని మనం ఇదిగో మహా స్వాతి గారికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మనం కేటాయిద్దాము, యూనో ఒక పావు గంట టైం దొరికింది కదా స్క్రాల్ చేయడమో చిన్న వేరే పని చేసే బదులు ఓకే దీనికి ఇద్దాము, లేదా ఓకే 6 to 6:30 మనకి ఇంటర్వ్యూ ఉంది, మనం ముందే 6 లోపలే మనకి పనులన్నీ చేసేసుకుని మనం అవైలబుల్ గా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా మీటింగ్స్ అవి మానుకుని వచ్చి కూర్చున్నారు, అవును. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి, రైట్? Yeah, I think Yeah. time management అనేది it's very important. And for me personally, చిన్నప్పటి నుంచి I've been very enthusiastic and curious. కేదార్ గారు అన్నట్టు, if you really want to do something, you will make time for it. That's what I believe in. Even కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్లో I never used to be like క్లాస్కి వచ్చామా చదివామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా, I was college president for 2 years when I was doing my MBA. So I've always been that kind of person who wants to do more than the regular things. అండ్ నాకు ఇంపార్టెంట్ థింగ్ ఏమనిపించింది అంటే, టైం మేనేజ్మెంట్లో ఐ ఫీల్ కమ్యూనికేషన్ ఇస్ ది కీ అండ్ ద ప్రయారిటైజేషన్. హౌ యూ వాంట్ టు ప్రయారిటైజ్ వాట్ ఈస్ ప్రయారిటీ టు యూ టుడే. సో ఐ థింక్ వన్స్ ఆ ప్రయారిటీ అనేది మైండ్లో క్లియర్గా ఉంటే, యూ కెన్ కమ్యూనికేట్ టు పీపుల్ దట్ యూ వర్క్ విత్ బేస్డ్ ఆన్ దట్ ప్రయారిటీ అండ్ లీడ్ యువర్ లైఫ్. అండ్ టుడే ఇందాక కేదార్ గారు అన్నట్టు we also discuss what is important for us today. ఏ టైంకి మాట్లాడొచ్చు, when is convenient. So as long as I'm able to tell people that today I cannot make it because today my priority is something else. So that's how I think. Kani, if today I'm able to make time for other thing, then దానికి కూడా I'll put some time because that is something I want to do. So I think time management ki I only believe there are 2 things: priority and communication, and the willingness to do. ఇంకా మనం అన్ని చేసేస్తాం if we have these 3 things very clear in our mind. So I that's how totally I've been managing it. Yeah, I totally agree with చెయ్యాలి అనుకుంటే చెయ్యాలంతే. Yeah. I totally agree with Kedar garu and Jagruti. Like the communication is the first thing. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంటే మనకు ఒక లైఫ్ సైకిల్ అలవాటు అయిపోద్దండి. పొద్దున్న 6 o'clock లేవాలి, స్టడీ అవర్స్, కమ్ బ్యాక్, లంచ్, డిన్నర్, స్టడీ అవర్స్, స్లీప్. మన స్కెడ్యూల్ వాళ్ళే పెట్టేస్తారు. మన మనకంటూ స్కెడ్యూల్ ఒక వాళ్ళే schedule పెట్టేస్తారు కాబట్టి, సో చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ బ్యాక్ ఇన్ ఇండియా అంటే విలేజెస్ లో ఉండి మంచి స్కూల్స్ కి పంపించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి చిన్నప్పుడు ఎప్పుడో 2nd class తీసుకెళ్లి హాస్టల్ పడేశారు. దట్ ఈస్ సెకండరీ. ఫ్రమ్ దేర్ వచ్చిందనమాట. సో నా సైడ్ వచ్చేసరికి ఐ విల్ బి వెరీ క్లియర్ ఆన్ వాట్ ఐ విల్ బి డూయింగ్. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని. సో ఐ విల్ హ్యావ్ 8 to 8 మీటింగ్స్ ఉంటాయి. ఇట్స్ సంథింగ్ మోర్ ఉంటుంది. అప్పుడు నాకు ఓకే వీకెండ్ వస్తే దిస్ ఇస్ మై లిస్ట్. ఓకే ఇవాళ ఫంక్షన్ ఉందా, ఓకే ఐ అటెండింగ్ దిస్, ఐ డూ ఆల్ మై ఇన్ హౌస్ జాబ్స్. దాని ఇప్పుడు ఏమైనా మీటింగ్ ఉందా, నేను ఈ టైం వరకే మీకు అవైలబుల్ ఉంటాను. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ప్రొలాంగ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ బికాస్ నాకు ఐ హ్యావ్ మై ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ అదర్ ప్రయారిటీస్, రైట్? As Jagruti said, the first thing is communication and the timetable, whatever we have. మనకంటూ ఒక స్కెడ్యూల్ ఉండి అది కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే ఐ బిలీవ్ మన ఏ వరకు డిలే అవ్వదు
డిలే అవుతుంది అనుకున్నా వీ విల్ బి మోర్ అహెడ్ ప్లాన్ అండ్ విల్ ప్లాన్ ఇట్ సక్సెస్ఫుల్లీ. అంటే కొంతమంది ల్యాక్ అవుతారు, అంటే ఇప్పుడు ఫామ్ సబ్మిట్ చేయాలనుకున్న ఓకే విల్ డూ ఇట్ ఇన్ ద లాస్ట్ మినిట్. సో ఐ ట్రై టు అవాయిడ్ ఆల్ దీస్ లాస్ట్ మినిట్ టెన్షన్స్ అనమాట మోస్ట్లీ. సో మా ఇంట్లో దీనికోసం రోజు అవుతాయి. వైఆర్ ఇట్స్ బీన్ ఇంకా 4 months ఉంది, 5 months ఉంది, వీసా టెన్షన్స్ ఎవ్రీ టైమ్ వైల్ ఫైలింగ్ సంథింగ్. They said, okay, Okay. you do it first, then later we think it. I don't want last minute tensions అనేది ఉంటుంది. The main, yeah, the proper planning, communication, that is the first key leads for everyone అండి టు మెయిన్. ఎందుకంటే మేము ఇవి చేసుకుంటూ బయట ఈవెంట్స్కి అటెండ్ అవ్వడము, ఇట్స్ సంథింగ్ మోర్ విచ్ ఇప్పుడు లైఫ్ ఎవ్రీడే 9 to 5 జాబ్, కిడ్స్ అండ్ ఫ్యామిలీస్, వాట్ వీల్ ఎవ్రీడే అందరికీ ఉంటుంది. బట్ మనకంటూ ఒక చేంజ్, మనకంటూ ఒక చేంజ్ ఆఫ్ అ లైఫ్ రావాలి అంటే దీస్ ఈవెంట్స్ ఆర్ లైక్ దిస్ ఆర్గనైజేషన్స్, ఈవెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీ ఫర్. నేను అదొకటి చెప్తాను, అందరికీ ఫ్యామిలీ అనే కాకుండా యూ జాయిన్ అంటే ఇట్లాంటి వాటిలో జాయిన్ అవుతే యూ విల్ హ్యావ్ అ మోర్ సోషలైజింగ్. The more socializing, the more you learn from the people. That's what I believe. The more learning, the more you make Yeah, yourself also better. building connections. Yes, the Valuable same. connections. సూపర్ అండి. సో ఈ 3 శక్తులు కలిస్తే సో ఏ విధంగా ఉండబోతుంది టీటీఏ కన్వెన్షన్ లో విమెన్ ఫోరం అనేది మాకు అర్థమవుతుంది. సో ఇంత బిజీ టైంలో కూడా సో మా కోసం టైం కేటాయించి మహాన్యూస్ కి సో మీ విమెన్ ఫోరం ద్వారా ఏం జరగబోతున్నాయి కార్యక్రమాలు టీటీఏ కన్వెన్షన్ లో తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ జాగృతి, వాసవి అండ్ కేదార్ గారు. సో రైట్, చూసారు కదండి లేడీస్, బీ రెడీ అండ్ బీ ప్లాన్ టు కమ్ టు టీటీఏ కన్వెన్షన్. సో చాలా మంది మహిళలు సో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఒక షెల్ లో కొంతమంది అలా ఇరుక్కుపోయి ఉంటున్నారు. సో వారికి సో టీటీఏ కన్వెన్షన్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెబుతున్నారు. సో కేదార్ గారు, వాసవి అండ్ జాగృతి గారు. సో ఒక్కసారి వచ్చి మీ టైము సో ప్రతిదీ నేర్పిస్తుంది మనకి. ఆ టైం ఇదే అనుకోండి. సో టీటీఏ కన్వెన్షన్ కి అటెండ్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి. సో మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఎంతో మంది కీనోట్ స్పీకర్స్ అంటే ద్వారా వాళ్ళ జర్నీ తెలుసుకోవడం ద్వారా సో వాళ్ళు ఎలా దీన్ని బయటికి రావడం జరిగింది, ఆ చట్టం నుంచి ఎలా విజయాలు సాధించడం జరిగింది, వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు. సో వీటన్నిటి ఈ స్టోరీస్ అన్ని ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉండబోతున్నాయి మహిళలందరికీ. సో తప్పకుండా టీటీఏ కన్వెన్షన్ కి రండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ జాగృతి, వాసవి అండ్ కేదార్ గారు. థ్యాంక్ యూ సో Thank మచ్. you so much. Lovely Thanks for talking to you. Swati. Thanks for connecting.